శ్రీమాత్రే నమః. ఈరోజు 14వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 13వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. 14వ శ్లోకం. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః మనః సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మ అంటే ప్రశాంతమైన మనస్సు, విగతభీః అంటే నిర్భయముగా, బ్రహ్మచర్య వ్రతంలో స్థితుడై, మనస్సంయమ్య మనస్సు నియంత్రణలో ఉంచుకొని, మచ్చిత్తః నాపై ధ్యానం చేయుచు, యుక్త నిమగ్నమై, ఆసీత కూర్చొని, మత్పరః నన్నే పరమలక్ష్యంగా చేసుకొని, అంటే ఈ విధంగా ప్రశాంతతతో, భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమలక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః మనః సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. 15వ శ్లోకం రేపు చెప్పుకుందాం.